హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్. ఏ పండుగలైనా జనరల్గా ఇంట్లో పులిహోర చేస్తూ ఉంటాం కదా. పులిహోరను ఇంకొంచెం స్పెషల్గా టేస్టీగా ఆవపిండి వేసి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పులిహోర కోసం ఫస్ట్ రైస్ను పొడి పొడిగా ఉండేటట్టు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ వరకు రైస్ను ఉడికించి పెట్టాను. తర్వాత గుప్పెడు చింతపండును అరగంట నానబెట్టి పిసికి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు వేగంగా నానాలంటే అందులో వేడి నీళ్ళు వేసుకుంటే చాలా వేగంగా నానుతుంది. చింతపండు నానబెట్టేటప్పుడు చింతపండులో తక్కువ వాటర్ వేసుకుంటే గుజ్జు తిగ్గా వచ్చి ఉడకడానికి తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ను వేస్తున్నాను. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే పులిహోర కలిపేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. చింతపండు గుజ్జు సగం ఉడికాక 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలను మధ్యలో కట్ చేసి వేయాలి. ఈ చింతపండు పులుసులో కరివేపాకు, పచ్చిమిర్చి వేయడం వలన ఈ రెండు ఇందులో బాగా ఉడికి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది పులిహోర. చింతపండు గుజ్జు ఇలా చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ శనగపప్పు వేసి వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు పల్లీలను వేసి వేయించుకోవాలి. మీకు ఇష్టం ఉంటే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకొని ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే వేడికి మిగతా పోపు వేగుతుంది. ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా వేగాయి కదా. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను ఒకసారి కలుపుకొని ఈ పోపును అన్నంలో వేసుకోవాలి. పులిహోర కలుపుకునే బౌల్ కొంచెం పెద్దగా ఉంటే పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను రైస్ వండే బౌల్ కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి నేను ఇందులోనే పులిహోర కలిపేస్తున్నాను. రైస్ వండే బౌల్ చిన్నగా ఉంటే ఈ రైస్ను వేరే వెడల్పుగా ఉండే బౌల్లో వేసి పులిహోర కలుపుకోండి. ఈ పులిహోరను రైస్ వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే రైస్కు మనం వేసిన పోపు, చింతపండు గుజ్జు అన్నీ బాగా పట్టి పులిహోర టేస్ట్ బాగుంటుంది. మనం వేసిన పోపు బాగా కలిసిన తర్వాత దీంట్లోనే ఉడికించిన చింతపండు గుజ్జు వేసి 1/2 టీ స్పూన్ మెంతులు, 3/4 టీ స్పూన్ వరకు ఆవాలను లైట్గా వేయించి మిక్సీ పట్టి కానీ రోట్లో దంచి కానీ పొడి చేసి ఆ పొడిని ఇందులో వేసుకోండి. లేదంటే పొడులు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే 1/4 టీ స్పూన్ వరకు మెంతి పొడి, 3/4 టీ స్పూన్ వరకు ఆవ పొడిని వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ రైస్కి పట్టేలా కలుపుకోండి. ఇప్పుడే సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈసారి పండగలకైనా నార్మల్గా అయినా పులిహోర ఇలా ట్రై చేయండి. గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర టేస్ట్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.